కాలం మారిపోయింది. షాపింగ్ కోసం గడప దాటి ఎవరు బయటికి వెళ్లడం లేదు. ఇంట్లోనే కూర్చుని ఆర్డర్లు పెట్టేస్తున్నారు. ఆహారం విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. నోరూరించే రుచులను, ఇష్టమైన ఆహారాన్ని ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఈ ఆన్లైన్ ఆర్డర్లు డెలివరీ అయ్యేందుకు కనీసం గంట సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ విషయంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కోరిన ఆహారాన్ని కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని క్విక్ కామర్స్ కంపెనీలు చెబుతున్నాయి. కాదు, చేసి చూపిస్తున్నాయి. అసలు 10 నిమిషాల్లో ఆహారాన్ని ఎలా తయారు చేసి డెలివరీ చేస్తాయి? 10 నిమిషాల డెలివరీపై ఆందోళన చెందుతున్నది ఎవరు? జొమాటో, స్విగ్గీ కొత్త అడుగుతో చిన్న చిన్న రెస్టారెంట్లపై గండంగా మారుతుందా? వాచ్ ది స్టోరీ. చిన్న రెస్టారెంట్లను చావుదెబ్బ కొడుతోంది ఎవరు? 10 నిమిషాల్లో ఆహారం వండి ఎలా డెలివరీ చేస్తారు? స్విగ్గీ, జొమాటోలు ఫెయిర్ వ్యాపారం చేయడం లేదా? మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రస్తుతం వేగమే అత్యున్నతంగా మారింది. ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని సులభంగా యాక్సెస్ చేయడం అనేది ముఖ్యంగా మారింది. ఈ కారణంగానే క్విక్ కామర్స్ సక్సెస్ అవుతున్నాయి. క్విక్ కామర్స్ ను సింపుల్ గా క్యూకామ్ అని కూడా అంటారు. ఈ క్విక్ కామర్స్ మన షాపింగ్ మార్గాన్నే విప్లవాత్మకంగా మార్చేసింది. ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ కంపెనీలు మరో అడుగు ముందుకు వేస్తున్నాయి. మీరు కోరుకున్న వేడివేడి భోజనం 15 నిమిషాల్లో మీ ఇంటి డోర్ దగ్గరకు చేరడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు క్యూకామ్ కంపెనీలు క్విక్ మీల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా కంపెనీలు తమ ప్రైవేట్ ఫుడ్ లేబుల్స్ ను పరిచయం చేస్తున్నాయి. జెప్టో కంపెనీ జెప్టో కాఫీను, బ్లింకిట్ కంపెనీ బిస్ట్రోను, స్విగ్గీ కంపెనీ స్నాక్ పేరుతో వస్తున్నాయి. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి? విక్రేతల నుంచి తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారానికి సంబంధించిన ఇంగ్రీడియంట్లను క్యూకామ్ ప్లాట్ఫామ్లు కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత వాటిని తమ స్టోర్లలో జస్ట్ హీట్ చేయడమో వండడమో చేస్తాయి. అంటే తమ స్టోర్లలో మినీ కిచెన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నమాట. ఇక్కడ ప్రధానంగా వేగంపైనే ఆయా కంపెనీలు దృష్టి సారించాయి. మెనూలోన ఏ ఆహారమైనా వండడానికి 2 నిమిషాలు చాలుంటుంది జెప్టో. ఈ కారణంగానే ఏ ఆహారాన్నైనా 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని జెప్టో చెబుతోంది. వాస్తవానికి మెనూలో ఐటమ్స్ పరిమితంగా ఉంటాయి. సో జెప్టో ఈజీగా అనుకున్న టైంలో డెలివరీ చేయగలుగుతుంది. ఒకవేళ ఎవరైనా శాండ్విచ్ కోసం జెప్టోలో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. అంటే అదే శాండ్విచ్ మనం తయారు చేసేలోపు జెప్టో అందిస్తుందన్నమాట. అదే క్విక్ కామర్స్ మార్కెట్ స్ట్రాటజీ. బిజీగా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి సౌలభ్యాలకు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి 10 నిమిషాల డెలివరీని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారనుకుంటే పొరపాటి. ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ అంటే ఎన్ఆర్ఏఐ. ఎన్ఆర్ఏఐ అంటే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. స్విగ్గీ, జొమాటో కంపెనీలపై దావాకు ఎన్ఆర్ఏఐ సిద్ధమవుతుంది. ఈ కంపెనీలను కోర్టుకేడుస్తుంది. ఈ కంపెనీలకు ఎన్ఆర్ఏఐకి మధ్య తగువేంటి? ఆ 2 ప్లాట్ఫామ్లు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని ఎన్ఆర్ఏఐ ఆరోపిస్తుంది. రెస్టారెంట్లకు సంబంధించిన మొత్తం డేటా స్విగ్గీ, జొమాటోల వద్ద ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు సాగర్ దర్యాని ఆరోపిస్తున్నాడు. ఆ డేటాను తమకు ఇవ్వడం లేదని విమర్శించాడు. కస్టమర్లు ఎవరో ఆ 2 కంపెనీలకు బాగా తెలుసన్నాడు. ఇప్పుడు తమ కస్టమర్లను ఆ యాప్లు ఎగరేసుకుపోవడం అన్యాయమంటున్నాడు. ప్రైవేటు లేబుళ్లతో ఆహార రంగంలోకి ఆ 2 కంపెనీలు రావడం అధికార దుర్వినియోగంగా ఎన్ఆర్ఏఐ చీఫ్ విమర్శిస్తున్నాడు. తమ కస్టమర్ల డేటా స్విగ్గీ, జొమాటో వద్ద ఉన్నాయని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. సాధారణంగా ఆయా రెస్టారెంట్లలోని ఆహారాన్ని స్విగ్గీ, జొమాటోలో వినియోగదారులు బుక్ చేసుకుంటారు. ఈ కస్టమర్ల డేటా మొత్తం ఆ 2 కంపెనీల వద్దే ఉంటుంది. ఇప్పుడు ఈ కస్టమర్లను తమ సొంత ఉత్పత్తులను విక్రయించడానికి స్విగ్గీ, జొమాటో ఉపయోగించుకుంటున్నాయి. తమ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో సంప్రదాయ రెస్టారెంట్లకు ఇబ్బంది కలుగుతుందని ఎన్ఆర్ఏఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తమ వ్యాపారాలు పడిపోతాయని వాపోతుంది. ఈ ఆందోళనలపై బ్లింకిట్ స్పందించింది. బ్లింకిట్ అసలు యజమాని జొమాటోనే. తమ కొత్త ప్లాట్ఫామ్ యాప్ బిస్ట్రోలో ప్రైవేట్ బ్రాండ్లను విక్రయించమని తెలిపింది. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉంటుందని, జొమాటో డేటాను ఉపయోగించుకుందని వివరించింది. అయితే ఈ ప్లాట్ఫామ్లు విమర్శలను ఎదుర్కొనడం కొత్తేమీ కాదు. పోటీ చట్టాలను జొమాటో, స్విగ్గీ ఉల్లంఘిస్తున్నాయని 2022లో అదే రెస్టారెంట్ల అసోసియేషన్లో ఆరోపించింది. ధరలపై ఆ యాప్లు ఇష్టానుసారంగా పరిమితులు విధించడం, డిస్కౌంట్లకు పరిమితి పెట్టడంతో పాటు ముఖ్యంగా తమ నిబంధనలకు ఒప్పుకొని రెస్టారెంట్లకు ర్యాంకింగ్లు తగ్గిస్తామని స్విగ్గీ, జొమాటో బెదిరిస్తున్నట్టు అప్పట్లో ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. రెస్టారెంట్లో క్విక్ కామర్స్ గొడవలో కీలక ఆందోళన ఉంది. అదే గుత్తాధిపత్యం. ఉదాహరణకు స్విగ్గీనే తీసుకోండి. 2024 నాటికి 653 పట్టణాల్లో స్విగ్గీకి 1,96,000 రెస్టారెంట్ల పార్ట్నర్లు ఉన్నారు.
సింపుల్ గా చెప్పాలంటే స్విగ్గీ ప్లాట్ఫామ్ పైనే రెస్టారెంట్లు ఆధారపడుతున్నాయి. కొత్త కస్టమర్లను స్విగ్గీ నుంచే పొందుతున్నాయి. మరింతగా వ్యాపారాలను నిర్వహించగలుగుతున్నాయి. రెస్టారెంట్ల మొత్తం ఆదాయంలో 1/3 వంతు స్విగ్గీ, జొమాటో నుంచే లభిస్తుంది. దీనికి బదులుగా రెస్టారెంట్లు భారీగా కమిషన్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ కమిషన్ 15 నుంచి 25% ఉంటుంది. ఫుడ్ డెలివరీల ద్వారా ఒక రెస్టారెంట్ లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందనుకుందాం. అందులో 15,000 నుంచి 25,000 రూపాయల మేర కమిషన్ను స్విగ్గీ, జొమాటోలకు సదరు రెస్టారెంట్ చెల్లించాల్సి వస్తుంది. సో ఇప్పటికే రెస్టారెంట్ల నుంచి భారీగానే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు దండుకుంటున్నాయి. ఇప్పుడు అదే రెస్టారెంట్లకు స్విగ్గీ, జొమాటో పోటీగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు చర్చ జరుగుతున్నది లాభాలు, పోటీతత్వంపై ఎంత మాత్రమూ కాదు. ఇది భవిష్యత్తు ఆహార పరిశ్రమకు సంబంధించినది. నిజానికి క్విక్ కామర్స్ అనేవి గొప్పవే, కానీ మరోవైపు సంప్రదాయ వ్యాపారాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రధానంగా చిన్న రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. స్విగ్గీ, జొమాటో స్పీడ్ను చిన్న రెస్టారెంట్లు తట్టుకోలేవు. మార్కెట్లో పోటీని అసమానంగా స్విగ్గీ, జొమాటో మారుస్తున్నాయని రెస్టారెంట్ అసోసియేషన్ వాదిస్తోంది. రెస్టారెంట్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఓనర్లు లాభాల మార్జిన్లను కోల్పోవలసి వస్తుంది. ఫలితంగా రెస్టారెంట్లకు చావు దెబ్బ తప్పదు. ఇది కేవలం రెస్టారెంట్లకు మాత్రమే సంబంధించిన విషయం ఎంత మాత్రమూ కాదు. ఇప్పుడు క్యూకామ్ ప్లాట్ఫామ్లు సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. వాటిని తమ వెబ్సైట్లలో హైలైట్ చేశాయి. ఏదైనా ఐటెం కోసం మీరు వెతికితే మీకు ముందుగా ఆయా ప్లాట్ఫామ్లకు చెందినవే ముందుగా కనిపిస్తాయి. అంతేకాదు వాటిపై భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తాయి. ఇలాంటి ఎత్తుగడలను ఎక్కువగా అమెజాన్ అమలు చేస్తుంది. అమెజాన్ సొంత బ్రాండ్లను కొనుగోలు చేసేలా వ్యూహాలను పన్నుతుంది. బిగ్ బాస్కెట్, గ్రోఫర్ కూడా అలాంటి ప్లాన్లే వేస్తున్నాయి. ప్రతి క్విక్ కామర్స్ సంస్థ తమ సొంత ఉత్పత్తులనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. అంతిమంగా కస్టమర్కు విజయం దక్కొచ్చు. ఎందుకంటే 10 నుంచి 15 నిమిషాల్లో వేడివేడి ఆహారం లభించడం అద్భుతంగా అనిపిస్తుంది. అది కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఈ కొత్త ఆవిష్కరణలతో చిన్న చిన్న రెస్టారెంట్లు కనుమరుగవుతాయా? లేదంటే రెస్టారెంట్ల రంగం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని తమను తాము మార్చుకోవాల్సిందే. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయం: సౌలభ్యం, న్యాయానికి మధ్య పోరాటం ఇంకా ముగియలేదు. భారతదేశంలో ఆహార డెలివరీ దిగ్గజ కంపెనీలు మాత్రం హద్దును చెరిపేస్తున్నాయి. ఆహార వాణిజ్యానికి ఇది ఒక నిర్ణయాత్మక మార్పులకు దారితీయవచ్చు. మొత్తంగా స్విగ్గీ, జొమాటో క్విక్ డెలివరీలతో ఒక రెస్టారెంట్లే కాదు, చిన్న చిన్న దుకాణాలు కూడా మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇప్పుడు క్విక్ కామర్స్ ఎంట్రీ ఇస్తుండటంతో చాలా మంది దుకాణదారులు ఉపాధిని కోల్పోతున్నారు. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.